వేధింపుల వల్ల ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులను చూస్తే అర్థమవుతుంది. యాలాలలో విషాదం. గాండ్ల శివకుమార్ ఆత్మహత్య కేసులో నిందితురాలు రాణమ్మ రాణిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి ప్రజా సంఘాల డిమాండ్. యాలాల మండలం కోకట్ గ్రామానికి చెందిన గాండ్ల శివకుమార్ ఆత్మహత్య ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనకు సంబంధించి ఒక మహిళ వేధింపులే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఘటన వివరాలు. మృతుడి కుటుంబ సభ్యులు వివరణ ప్రకారం రాణమ్మ రాణి రెడ్డి అనే మహిళ గత కొంతకాలంగా శివకుమార్ను వేధించిందని, తన మాట వినకపోతే పరువు తీస్తానని, తప్పులు కేసులు పెడతానని బెదిరించిందని పేర్కొన్నారు. ఈ వేధింపుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన శివకుమార్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్య చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. బాధితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వహాబ్తో పాటు ప్రజా సంఘాల నాయకులు స్పందించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ శివకుమార్ మరణానికి కారణమైన వారిపై చట్ట ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మృతుడి భార్య చంద్రకళ, తల్లి నాగమ్మతో పాటు వై బాలరాజ్, బోయిని వెంకట్, దివిటి రాజు మరియు ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అదే గ్రామానికి చెందిన రాణమ్మ రెడ్డి అనేట ఆమెతోని అక్రమ సంబంధం కొనసాగించాలని చెప్పి ఆమె వేధింపుల వల్ల ఆ కుటుంబంలో చెప్పుకోలేక పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి నచ్చజెప్పినప్పటికీ ఆమె వినకుండా ఈయన మీద అన్ని రకాల వేధింపులు చేస్తూ శివకుమార్ పైన వేధింపులకు తెరతీస్తూ అదేవిధంగా అనేక రకాల వేధించడం వల్లనే శివకుమార్ అనేటటువంటి యువకుడు ఆయనతో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలు గిట్ట చిన్న ఉన్నారు. ఏదైతే రాణమ్మను తక్షణమే అరెస్టు చేయాలని చెప్పి మేము సిఐటిగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు ఆమె వేధింపుల వల్ల ఒక కుటుంబం ఏదైతే రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఆయన మరణానికి కారణమైనటువంటి రాణమ్మని తక్షణమే అరెస్టు చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అవసరమైతే డిఎస్పీకి కానీ, ఎస్పీకి కానీ, మానవ హక్కుల కమిషన్ కానీ ఫిర్యాదు చేస్తాం. ఇప్పటికే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. మళ్ళీ తక్షణమే ఆమెకు ఎలాంటి సమయం ఇవ్వకుండా ఒక నిండు ప్రాణాన్ని బలికొన్నటువంటి రాణమ్మ అనే వ్యక్తి గతంలో గిట్ట అనేక మంది ఆఫీసర్లని బ్లాక్మెయిల్ చేసి వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ బ్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగస్తులను గిట్ట వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఆమె ఏదైతే ఇటువంటి వేధింపులు, బ్లాక్మెయిల్లు అనేకం జరిగినాయి కాబట్టి ఈ యొక్క యువకుడిని ఏదైతే శివకుమార్ అనేటటువంటి యువకుడిని గిట్ట నాతో అక్రమ సంబంధం కొనసాగించాలని చెప్పి ఫోర్సు చేయడం వల్లనే, ఒత్తిడి చేయడం వల్లనే, వేధింపులు చేయడం వల్లనే ఈ యొక్క శివకుమార్ అనేది చనిపోవడం జరిగింది. కాబట్టి దీనికి అంతటికి కారణము రాణమ్మ రెడ్డి. కాబట్టి తక్షణమే పోలీసులు అధికారులు, ఉన్నత అధికారులు స్పందించి ఈ యొక్క వారి కుటుంబానికి, వారి పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఈ యొక్క డిఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని చెప్పి ఈ యొక్క ఖచ్చితంగా రాణమ్మను అరెస్ట్ చేయకుండా చాలా మంది లీడర్స్ కానీ, ఇతరితర నాయకులు కానీ ఏదైతే నిర్దాక్షిణ్యంగా ఒకసారి ఆలోచించాలి. మన కుటుంబంలో గిట్ట ఇటువంటి ప్రాణాలు కోల్పోతే వేధింపుల వల్ల ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులను చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా గిట్ట తక్షణమే నేరం చేసినటువంటి వాళ్ళు, తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్ష పడేలా ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా మిగతా ఏదైతే ఉన్నటువంటి చాలా మంది మానవత్వం కలిగినటువంటి మనుషులుగా వారి కుటుంబానికి, శివకుమార్ కుటుంబానికి అండగా నిలవాలని చెప్తూ మేము గిట్ట ప్రజా సంఘాలుగా వారికి అండగా ఉంటూ ఆమెను అరెస్ట్ చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మేము అన్ని ప్రజా సంఘాలుగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు యాల్ పోలీస్ స్టేషన్కు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక
2 రోజుల క్రితం ఒక శివకుమార్ అనే బలిజ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీని వెనకాల రాన్నమ్మ రెడ్డి అని ఒక మహిళ, ఆమె యొక్క అక్రమ సంబంధంతో ఆమె వేధింపుల కారణంగా, వాట్సాప్ వేధింపుల కారణంగా, వీడియో కాల్ వేధింపుల కారణంగా ఆమె ప్రతి విధంగా చాలా రోజులు వేధిస్తూ వస్తున్నది. వేధించి వచ్చిన తర్వాత లాస్ట్కి ఆయన వీడియో కాల్లో మాట్లాడి ఆమె నేను చచ్చిపోతా అంటే నేను చచ్చిపో, నీ ఏమైతే ఏమింది అని చెప్పిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ పోలీస్ శాఖ తెలపడం ఏంటంటే రానమ్మ రెడ్డి గతంలో చేసిన యొక్క ఆమె ఘనకార్యాలు, ఆమె చేసిన నేరాలు తప్పకుండా విచారణ జరపాలి. విచారణ జరిపి ఆమె కఠినంగా శిక్షించాలి. ఒకవేళ ఆమె పూర్వపురా ఇవే చూస్తే ఇంకా చేసి ఆమె ఏమేమి వేరే ఇంజక్షన్లు మొత్తం తెలుసుకుంటే మీకు అవి తెలుస్తే కనుక తప్పకుండా ఒక కుటుంబము, ఒక బలిజ కుటుంబము, బలిజ శివకుమార్ను న్యాయం చేయాలని, ఒకవేళ చేయకపోతే ఇది మా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తప్పకుండా మేము డిఎస్పీ గారిని డిఎస్పీ ఆఫీస్ని ముట్టడిస్తాం, ఎస్పీ ఆఫీస్ని ముట్టడిస్తాం. అవసరం అనుకుంటే మానవ హక్కుల కమిషన్ కూడా మేము వెళ్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ఒకటి రాజకీయ నాయకులకు, ఏ పార్టీ నాయకులైనా కూడా మాకు తెలుస్తున్నది ఏంటంటే రాజకీయ నాయకులు ఆమె ప్రోద్బలంతో ఆమె దొరకకుండా ఎక్కడ వెళ్ళిపోయింది. ఆమె హైకోర్టులో ఒక బెయిల్ తీసుకుంటారని పోతుంది కనుక ఆమె రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా ఆమెను సహాయం చేస్తే మీకు ఎండగట్టి ప్రజల ముందు మీ యొక్క దీన్ని ప్రజలు తీసుకొస్తామని రాజకీయ తెలుపుతూ ఈ సందర్భంగా పోలీస్ శాఖను తప్పకుండా విచారణ జరిపి తొందరలోనే వాళ్ళకి అరెస్ట్ చేయాలని కోరుతున్నాం.